హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కన్నీ. సో, ఈరోజు నాకెంతో ఇష్టమైన సాంబార్ రైస్ నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. దానికి ముందుగా మనకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకొని చిన్నగా తరిగి పక్కన వాష్ చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం టమోటా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నీట్‌గా వాష్ చేసి కొంచెం వాటరేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని, కడాయి పెనం మీద పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేగాక అందులో ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు కూడా వేసి, వెల్లుల్లి కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో అండ్ పచ్చిమిర్చి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి త్వరగా మగ్గడానికి కొంచెం చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయన్నమాట. సాంబార్ రైస్ ఇలా అనే కాదు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. ఇది మా స్టైల్. మేమైతే ఇలానే చేస్తాం. మీరెలా చేస్తారో నాకు కామెంట్ చేసేయండి. సో, ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి అన్నీ కలుపుకొని మనకి సరిపడా ఉప్పేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని మరి ఇంకొకసారి కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం బియ్యంలోకి కొన్ని కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు యాడ్ చేసి నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి కాసేపు పక్కన పెట్టేసి వెజిటబుల్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక కప్పు రైస్‌కి 3 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, వెజిటబుల్స్ 3 యాడ్ చేసాం కాబట్టి ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని, కారం పొడి వేసుకొని, లాస్ట్‌లో సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపి విజిల్ మూత పెట్టేసుకోవడమే. విజిల్ మూత పెట్టేసుకుంటే ఆహా! నాకెంతో ఇష్టమైన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను మీకొక చిన్న టిప్ చెప్తాను. ఇలా మనం సాంబార్ రైస్, పప్పు ఏదైనా కుక్కర్‌లో చేసుకుంటే అది విజిల్ వచ్చినప్పుడు పొంగిపోతుంది కదా! అలా పొంగకుండా మధ్యలో గ్లాస్ పెట్టుకొని, ఇందులో ఉన్న వాటర్ గ్లాస్ ఫుల్‌గా పోసుకొని, ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకుంటే అసలు చూడండి విజిల్ వచ్చినా కూడా అస్సలు పొంగదు. ఈ టిప్ మీకు నచ్చితే యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు వర్క్ అయిందో లేదో నాకు కామెంట్‌లో చెప్పండి. చూడండి టేస్టీ సాంబార్ రైస్ రెడీ. ఇంకాసేపు ఉడికించుకుంటే ఎంతో ఇష్టమైన సాంబార్ రైస్ రెడీ. సో, వేడి వేడిగా సాంబార్ రైస్ అందులోకి పాపడ్ లేకుంటే సాంబార్ రైస్ అసలు ఫుల్లే అవ్వదు. సో, ఎంతో కరకరలాడే పాపడ్‌తో వేడి వేడి సాంబార్ రైస్ తింటే ఉంటుంది. ఆహా! టేస్టే వేరు. నాకైతే చాలా ఇష్టం. ఇది నా ఫేవరెట్ ఫుడ్. ఇంతకీ మీలో ఎంతమందికి సాంబార్ రైస్ అంటే ఇష్టమో చెప్పనే లేదు. ఎంతమందికి ఇష్టమో మీరెలా చేస్తారో నాకు కామెంట్‌లో చెప్పేయండి.